ఎన్ని ధర్మాలు చెప్పాడు, ఎన్ని బోధించాడు. ఎంతకాలం నువ్వు బాధలు పడతావురా, భగవంతుని వైపు కాస్తైనా ధర్మము పుణ్యము సంపాదించుకుంటేటువంటి మార్గము తెలుసుకో. చెయ్యి ధర్మ కార్యాలకు దానము. నీకు అదే నీ అంట వచ్చేది, నీ ఇంట్లో ఉండేది నీ అంట రాదు. నీవు అనుభవించేది నీకు మన్నే వచ్చేది. ఇతరులకు దానం చేసింది నీకు ధనం రూపమై, వేరే ఆరోగ్యము కానీ ఇంకొక రూపం విద్యా రూపంలో కావలసిన కోరికలు తీరుస్తుంది నువ్వు చేసే పుణ్యం అని చెబుతున్నాడు దేవుడు. అటువంటి పుణ్యకార్యాలకు మనము పెట్టాలి. డబ్బులు అంటే ఏడుస్తాం, గోంగలు పెట్టి నాదంతా పోతాందో అని. ఇదంతా ఏమీ లేదు, నాది కాదు, ఎందుకు అని అనుకోవడంలే. ఆ మానవులు ఎంత తెలిసినా ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా నా ఇంట్లోది పోతాంది, నేను సంపాదించుకునేది అనుకుంటాను. కానీ ఎంతకాలం నువ్వు చేసినా నువ్వు తినేటువంటి అన్నమే నీకు లభించేది నీ శరీరానికి. శరీరం పోతే అది కూడా తినదు, ఇంకా వదిలేసిపోతాను. కాబట్టి తర్వాత వాళ్ళు నా భార్యా బిడ్డలు నాకు పాపం పంచుకుంటారు, నేను సంపాదించాను కదా అనుకుంటే వాళ్ళు పంచుకోరు. వాళ్ళ పాపం వాళ్ళదే, వాళ్ళ పుణ్యం వాళ్ళదే, కానీ మన పాపం పంచుకోరు. కాబట్టి ఎవని కొద్దీ ఆత్మ వారి సొంతము. ఈ ఆత్మ ఇతరుల కోసము బాధపడాల్సిన అవసరంలే. మనం ఎలాగా బ్రతికామో మన సంతానం కూడా అలాగే బ్రతుకుతారు. కష్టం చేసుకొని వారికి కష్టం విలువ తెలుస్తుంది, ధనం విలువ తెలుస్తుంది, కాలం విలువ తెలుస్తుంది, గొప్పగా బ్రతుకుతారు జ్ఞానం తెలిసిన వాళ్ళు. జ్ఞానము లేక సంపాదించి కుప్ప పోసి పెట్టి ఆ డబ్బులన్నీ వాళ్ళు నాశనం చేసుకుంటూ వాళ్ళ పిల్లోళ్ళు వాళ్ళ బతుకులు కూడా చెడిపోతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సంపాదించే వాటిలో ఎంతో కొంత మనము భగవంతుని ధర్మకార్యాలకు ఖర్చు పెట్టే విధానం నేర్చుకోండి. దీన్ని బాగా అందరూ త్యాగభావంతో చెయ్యండి. యజ్ఞము మీ ఇళ్లలో కూడా ఒక చిన్న మూకట కొనకొచ్చుకొని చెయ్యండి. చేతైన కాడికి ఎంతో కొంత ఒక 50 గ్రాములో 100 గ్రాములో నెయ్యి పోసి చిన్నగా కొద్దిగా ఇంత గంపు పుల్లలు పెట్టుకొని చిన్న చిన్నవి చెయ్యండి. మీకు కూడా ఎంతో ఫలితం వస్తుంది. మీ నుండి మీ సంపాదన నుండి ఎంతో కొంత భగవంతునికి అర్పిస్తున్నారు అంటే మీకు పుణ్యము ఖచ్చితంగా మీ అకౌంట్లో పడుతుంది. భగవంతుని దగ్గర యజ్ఞము ద్వారా మాత్రమే పడుతుంది. ఇతరత్ర ద్వారా ఎక్కడ చూసినా కూడా మీకు పాపమే సంప్రాప్తం అవుతుంది.